ఒకసారి ఈ ప్యాసేజ్ ఫస్ట్ చదువుదాం. ఇన్ ది స్టిల్నెస్ ఆఫ్ లేట్ అవర్స్ అంటే కొంచెం సాయంత్రం చీకటి పడినప్పుడు అలా. దెర్ వాజ్ ఎ సైంటిస్ట్ హార్డ్ ఎట్ వర్క్. ఒక సైంటిస్ట్ చాలా హార్డ్ వర్క్ చేస్తారంట. దిస్ గ్రాండ్ ప్రాజెక్ట్ కన్సిస్టెడ్ ఆఫ్ అ మషీన్ విత్ ద పొటెన్షియల్ టు నావిగేట్ త్రూ టైం. సో అతను బేసికల్ గా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తాడంట. ఆ ప్రాజెక్ట్ ఏంటంట, టైం ట్రావెల్ చేయడానికి అవుతుందంట. పొటెన్షియల్ టు నావిగేట్ త్రూ టైం అంటే పాస్ట్ లోకి వెళ్ళొచ్చు, ఫ్యూచర్ లోకి వెళ్ళొచ్చు. మీరు ఆదిత్య 360 బాలకృష్ణ గారి మూవీ చూసే ఉంటారు. అలాగే టైం ట్రావెల్ చాలా మూవీస్ వచ్చాయి. సో ఒక విలేజ్ లో ఒక సైంటిస్ట్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. Drowned the these experiments drowned the serenity of the night with a symphony of sounds and flickering lights. బేసిక్ గా ఈ సిటీ అంతా ఈ ఏదైతే ఊర్లో మన సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడో విపరీతమైన శబ్దాలన్నీ వచ్చి అక్కడ ఉన్న ప్రశాంతత అంతా పోయిందంట. అండ్ కరెంట్ వచ్చి పోవడం, రకరకాల సౌండ్స్ రావడం. సచ్ యాక్టివిటీస్ రిక్వైర్డ్ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ విచ్ ఆఫన్ లెట్ టు ద ఇంటరప్షన్స్ ఇన్ ద టౌన్స్ పవర్ సప్లై. బేసిక్ గా ఒక టౌన్ లో ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన టైం ట్రాక్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ఎక్కువ పవర్ కన్సంప్షన్ అవుతుంది. అందువల్ల ఆ టౌన్ లో పవర్ ఎప్పుడు పడితే అప్పుడు పోవడం రావడం జరుగుతుంది. దానివల్ల ఊర్లో జనాలందరికీ ప్రశాంతత పోయింది. The peaceful environment of the town started to feel more like a scene from a dramatic science fiction novel. సైన్స్ ఫిక్షన్ లో ఒక ఎలా అయితే నాటకీయం సినిమాల్లో జరుగుతుందో అలా జరిగిందంటే చాలా నాటకీయంగా, డ్రామాటిక్ గా. The neighbors began to voice their worries and the general unease started to grow. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంటిది మనకి ప్రాబ్లము, ఇలా ఎన్నాళ్ళు మనం భరించాలని అందరూ టెన్షన్ పడడం స్టార్ట్ చేశారంట. ద అదర్వైజ్ క్వైట్ టౌన్ ఫ్లోక్ అంటే సాధారణంగా ప్రశాంతంగా ఉండే టౌన్ అనమాట. అది సాధారణంగా అయితే అక్కడ మనుషులు కానీ అక్కడ వాతావరణం కానీ ప్రశాంతంగా ఉంటుంది అక్కడ సాధారణంగా అయితే. ద అదర్వైజ్ క్వైట్ టౌన్ ఫ్లోక్ ఫౌండ్ దెమ్సెల్వ్స్ కాట్ అప్ ఇన్ దీస్ నైట్లీ డిస్టర్బెన్సెస్. అంటే ఏంటి, రాత్రిపూట్ల విపరీతమైన డిస్టర్బెన్సెస్ అంట. ఇతను చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల కరెంట్ పోవడం, రకరకాల సౌండ్స్ రావడం, స్ట్రేంజ్ సౌండ్స్ రావడం. ద స్ట్రేంజ్ సౌండ్స్ అండ్ ఫ్లికరింగ్ లైట్స్ అంటే లైట్స్ వచ్చి పోవడం వచ్చే సౌండ్, ఆ సౌండ్ ఫ్లిక్కరింగ్ అంట. వాళ్ళ నిద్ర కూడా పోయేదంట. డిస్టర్బ్ దేర్ స్లీప్ అండ్ అకేషనల్ పవర్ కట్స్ కాజ్డ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిస్ట్రప్షన్ టు దేర్ డైలీ లైఫ్స్. వాళ్ళ రోజువారీ జీవితాలన్నీ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయిపోయావంట. వేర్ వేర్ వన్స్ దే ఫెల్ట్ ఎ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ కామ్, దే నవ్ ఫెల్ట్ స్ట్రెస్ అండ్ కన్సర్న్. ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే ఆ ఊరు ఇప్పుడు చాలా గందరగోళంగా అయిపోయిందంట. దేర్ గ్రోయింగ్ రిజర్వేషన్ అబౌట్ దీస్ నైట్లీ హ్యాపెనింగ్స్ లెడ్ దెమ్ టు సిగ్నిఫికెంట్ డెసిషన్స్. ఈ రాత్రిపూట్ల ఇష్యూస్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వాళ్ళందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకున్నారంట. ఏంటో డెసిషన్? విత్ వన్ యూనిఫైడ్ వాయిస్. ఏంటది? విత్ వన్ యూనిఫైడ్ వాయిస్ దే ప్లీడెడ్ విత్ ద సైంటిస్ట్ టు లీవ్ దర్ టౌన్. విత్ వన్ యూనిఫైడ్ వాయిస్ దే ప్లీడెడ్, అందరూ కలిపి ఒకే మాట మీద ఉండి ఒకేసారి మనోడి దగ్గరికి వెళ్ళి, బాబు మా ఊరు దయచేసి వదిలేళ్ళిపో అన్నారంట. A tough decision, but one they thought necessary. But one they thought necessary. ఇది కష్టమే, అలాంటి సైంటిస్ట్ ని వెళ్ళిపోవడం కొంచెం కష్టంగా అనిపించినా కూడా వాళ్ళ కమ్యూనిటీ కోసం, వాళ్ళ టౌన్ బాగుండాలంటే ఇలా నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఫర్ ద గ్రేటర్ గుడ్ ఆఫ్ ద కమ్యూనిటీ. However, there was one individual. There was one individual, a young boy who did not share in the town's concern and agitation. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఒక అబ్బాయి అన్నాడు, ఆడు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాడంట. వాడు విలేజెస్ తో కంగారు పడడం, విలేజెస్ లాగే గోల్ చేయడం చేయకుండా వాడికి ఎందుకో ఈ సైంటిస్ట్ పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఆ సైంటిస్ట్ చేసే పనులన్నీ సపోర్ట్ చేయాలనిపించేది. సో ఆడు మాత్రం ఆ సైంటిస్ట్ తరఫున ఉండేవాడు. ఈ సో ద నైట్లీ యాక్టివిటీస్ నాట్ ఎస్ డిస్టర్బెన్స్ బట్ ఎస్ అన్ ఆపర్చునిటీ. వాడికి ఇది నేర్చుకోవడానికి ఒక అవకాశంగా కనిపించింది. ఆడికి నా నైట్ వచ్చే సౌండ్స్, ఆ కరెంట్ పోయి రావడాలు, ఆ మెరుపులు, ఆ ఉరుములు, ఆ డిస్టర్బెన్సెస్ అన్ని కూడా మనోడికి ఒక చాలా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. an opportunity presented by science that could redefine their future. He was fascinated by the scientist's work.
He was fascinated by the scientist's work. He was fascinated by the scientist's work. The strange sounds and the lights that bothered the rest of the town lit a spark of curiosity in him. ఏమైందంట ఎప్పుడైతే ఈ సైంటిస్ట్ వర్క్ మంచి మంచి సౌండ్ వింత సౌండ్స్ అవి రావడం మొదలయ్యో రెస్ట్ ఆఫ్ ద సిటీకి కొంచెం టెన్షన్ పెట్టినా ఇతనిలో క్యూరియాసిటీ పెంచింది ఈ అబ్బాయిలో. హిస్ బిలీఫ్ ఇన్ ద పవర్ ఆఫ్ సైన్స్ వాస్ టూ స్ట్రాంగ్ టు బి స్వేడ్ అవే బై ద టౌన్స్ డిసప్రూవ్. అంటే ఈ బాబుకి సైన్స్ పట్ల చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా 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 ఇంట్రెస్ట్. సో ఇంతమంది విలేజ్ లో దానికి అగేన్స్ట్ గా ఉన్నా కూడా ఇతను మాత్రం పాజిటివ్ గా ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఇతనికి సైన్స్ అంటే చాలా నమ్మకం, సైన్స్ అంటే చాలా ఇష్టం. అందుకని against the background of the disconnected town people, this boy extended his helping hand to the scientist. మనోడు ఆ సైంటిస్ట్ కి వెళ్ళి హెల్ప్ చేశాడంట. ఈ స్పెంట్ హిస్ నైట్స్ అసిస్టింగ్ ద ఎక్స్పెరిమెంట్స్. ఈ నైట్స్ అన్ని కూడా అంతా కూర్చొని ఎక్స్పెరిమెంట్స్ లో హెల్ప్ చేశాడంట. లెర్నింగ్ ఫ్యాసినేటింగ్ న్యూ థింగ్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఏదో కొత్త నేర్చుకోవడానికి అవకాశం దొరికేదంటే నేర్చుకునేవాడంట. హీ అడ్మైర్డ్ ద సైంటిస్ట్ డెసిషన్ టు హిస్ డెడికేషన్. హీ అడ్మైర్డ్ సైంటిస్ట్ డెడికేషన్ టు హిస్ ప్రాజెక్ట్ అండ్ బాండ్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ షేర్డ్ ఇంట్రెస్ట్ గ్రూ బిట్వీన్ దెమ్. వాళ్ళ మధ్య కామన్ గా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. వాళ్ళకి ఒకరికొకరు అంటే చాలా చాలా ఇష్టం కూడా పెరిగి అటాచ్మెంట్ పెరిగింది బేసిక్ ఇద్దరికి. డిస్పైట్ ద టౌన్స్ గ్రోయింగ్ రిజర్వేషన్ అండ్ పుష్ బ్యాక్ అగేన్స్ట్ ద సైంటిస్ట్ అండ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్, ద బాయ్ రిమైన్ స్టెడ్ ఫాస్ట్. బేసిక్ గా టౌన్ ఊర్లో జనాలందరూ కూడా అగేన్స్ట్ గా ఉన్నా కూడా ఈ బాబు మాత్రం సైంటిస్ట్ కి హెల్ప్ చేశాడంట. ఇతను ఈ బాబు ఆఫర్ చేసిన ఈ సపోర్ట్ కి మన సైంటిస్ట్ కి హోప్ అయితే వచ్చిందంట, అంటే నేను చేయగలుగుతాను అని. His support offered beacon of hope for the scientist who was unwavering in his effort to bring his ambitious project to life. ఇతని అంబిషియస్ ప్రాజెక్ట్ ని లైఫ్ లో తీసుకురావాలనుకున్నాడు కదా, రియాలిటీలో తీసుకురావాలనుకున్నాడు. దానికి ఒక హోప్ వచ్చిందంటే ఈ అబ్బాయి వచ్చేలా సపోర్ట్ చేయడం వల్ల. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ చూద్దాం. ప్రాజెక్ట్ అంటే ఏంటి ఇక్కడ? ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? Which of the following word is synonym for project? ట్రేట్ అంటే ఏంటి? ట్రేట్ అంటే ఒక క్వాలిటీ. మనకి ట్రేట్స్ ఉంటాయి కొన్ని. ఇండోలెన్స్ అంటే ఏంటి? ఇండోలెన్స్ అంటే రూడ్ గా ఉండడం, అలా ఇండోలెన్స్ అంటే. ఒక్కసారి చూస్తాను. ఇండోలెన్స్ ఇండోలెన్స్ అంటే అవాయిడెన్స్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్షన్. ఇండోలెన్స్ అంటే లేజినెస్. ఇండోలెన్స్ అంటే రూడ్నెస్ కాదు, ఇండోలెన్స్ అంటే లేజినెస్. ఎఫోర్ట్ మీకు తెలుసు. వెంచర్ అంటే ఏదైనా కొత్తది మనం మొదలెడితే, వర్క్ ఏదైనా ప్రాజెక్ట్ అనేది మొదలెడితే దాన్ని వెంచర్ అంటాం. ఆపరేషన్ అంటే మీకు తెలుసు. సో ప్రాజెక్ట్ కి దగ్గరగా వచ్చేది వెంచర్, కాబట్టి అది మన ఆన్సర్. హౌ డిడ్ ద యంగ్ బాయ్ పర్సీవ్ ద సైంటిస్ట్ నైట్లీ యాక్టివిటీస్? నైట్లీ యాక్టివిటీస్ ఏంటి? ఆ బాయ్ సైంటిస్ట్ పట్ల ఇంట్రెస్ట్ చూపించాడు. సో ఏది నెగిటివ్ గానో మనకి అది ఆన్సర్ కాదు. యాజ్ అ డిస్టర్బెన్స్ అంటే నెగిటివ్ కాబట్టి అది ఆన్సర్ కాదు. యాజ్ అ క్రైమ్ అంటే నెగిటివ్ కాబట్టి అది ఆన్సర్ కాదు. యాజ్ అన్ ఆపర్చునిటీ, ఆ అబ్బాయి సైంటిస్ట్ దగ్గర నేర్చుకోవడానికి ఒక అవకాశంగా భావించాడు కాబట్టి థర్డ్ వన్ మీ ఆన్సర్. యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ రిబిలిషన్, రెబిలిషన్ అంటే ఎవరిపైనా వ్యతిరేకం చూపించడం, ఎవరి మీద తిరగబడటం, అలా చూడలేదు. యాజ్ అ థ్రెట్ టు ద కమ్యూనిటీస్ పీస్, ఆ అబ్బాయి ఈ విలేజర్స్ అందరికీ ఇతని వల్ల నష్టం జరుగుతుంది అని చూసాడా? అలా ఏం చూడలేదు. సో ఆన్సర్ ఏంటి? యాజ్ అన్ ఆపర్చునిటీ అవుతుంది. So the following is true according to the passage. So the following is true according to the passage. The townsfolk largely welcomed the scientist's experiments. అవునా, ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ, ఆ టౌన్ లో ఉన్న వాళ్ళందరూ సైంటిస్ట్ ని గ్రాండ్ గా వెల్కమ్ చేశారా? కానే కాదు. That young boy found the scientist late nights activities disruptive to his sleep. ఆ యంగ్ బాయ్ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది అనుకున్నాడు సైంటిస్ట్ వల్ల, కానే కాదు. The townsfolk requested the scientist to leave the town due to his disruptive activities. ఆయన యాక్టివిటీస్
ఆయన యాక్టివిటీస్ వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆయన వెళ్ళిపోమని చెప్పారు, అవును వెళ్ళిపోమని చెప్పారు. ద సైంటిస్ట్ వాజ్ అన్వెల్కమ్ ఇన్ ద టౌన్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్. అలా ఏం చెప్పలేదు. అతని వల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది కాబట్టి పవర్ అది పోతుంది, గ్రాడ్యువల్ గా వాళ్ళందరూ కలిసి ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది, కానీ ఇమీడియట్ గా అయితే కాదు. ద పవర్ సప్లై ద టౌన్ ఇంప్రూవ్డ్, ఆయన వల్ల పవర్ సప్లై ప్రాబ్లం అయింది, ఇంప్రూవ్ అవడం కాదు. సో ఇందులో ట్రూత్ ఏంటి, ఉన్నన్ని కూడా ఫాల్స్, కేవలం ఒక్కటే ట్రూ, అది సెకండ్ ఆప్షన్. ద యంగ్ బాయ్ ఫౌండ్ ది సైంటిస్ట్ లేట్ నైట్ యాక్టివిటీస్ డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ అంటే స్లీప్ ని డిస్టర్బ్ చేయడం వల్ల. వాట్ వర్ ద effects of the scientist work on the towns? What were the effects of the scientist work on the town's inhabitants? What were the effects? What were the effects of the scientist work on the town's inhabitants? Inhabitants అంటే ఆ టౌన్ లో ఉండే వాళ్ళని. ఓకే, ఆ సైంటిస్ట్ వర్క్ వల్ల ఆ టౌన్ లో ఉండే వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందని. ఫస్ట్ ఆప్షన్, దే బికేమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్. అవునా, వాళ్ళకి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చిందా? కానే కాదు, వాడంటే విసుక్కున్నారు, చిరాకు పడ్డారు, అతని వల్ల పవర్ పోతుంది, ఇష్యూస్ వస్తున్నాయి. ఇట్ స్పార్క్ క్యూరియాసిటీ అండ్ లెట్ టు ఇంక్రీజ్ లెర్నింగ్ ఇన్ ద కమ్యూనిటీ. వాళ్ళందరూ కలిసి కూడా వాళ్ళు కూడా సైన్స్ నేర్చుకున్నారా? కానే కాదు, వాళ్ళందరూ మనకెందుకు అని విసుక్కున్నారు, మనం పీస్ఫుల్ గా ఉండే వాళ్ళం, ఇప్పుడు ఏంటి ఇలా అయిపోయింది. దే ఎక్స్పీరియన్స్ డిస్రప్షన్స్ అండ్ ఇన్కన్వీనియన్స్ ఇన్ ద డైలీ లైఫ్. వాళ్ళ రోజువారీ జీవితం ఇబ్బంది అయింది, అవును ప్యాసేజ్ లో చెప్పాడు. సో థర్డ్ వన్ మన ఆన్సర్ వచ్చి 4, 5 చూసి డిసైడ్ చేద్దాం. ఇట్ లెడ్ టు అన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ద టౌన్. అవునా, అసలు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కోసం మాట్లాడే లేదు. దే ఫెల్ట్ ఆనర్డ్ టు హోస్ట్ ద సైంటిస్ట్. సారీ, వాళ్ళు టౌన్ లో వచ్చినందుకు ఎందుకో గర్వకారంగా ఫీల్ అయ్యారా? అసలు అలా ఎక్కడ కూడా చెప్పలేదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? సో ఆన్సర్ 3 అవుతుంది. ఓకే, ఇట్స్ దే ఎక్స్పీరియన్స్ డిస్ట్రప్షన్స్ అండ్ ఇన్కన్వీనియన్సెస్ ఇన్ దర్ డైలీ లైఫ్స్. హౌ డిడ్ ద కమ్యూనిటీ రియాక్ట్ టు ద కాన్స్టెంట్ డిస్ట్రప్షన్స్ కాస్డ్ బై ద సైంటిస్ట్? అలా కంటిన్యూస్ గా డిస్ట్రప్షన్స్ రావడం వల్ల హౌ డిడ్ ద ఆ కమ్యూనిటీ ఎలా రియాక్ట్ అయింది? సో కమ్యూనిటీ ఎలా ఫీల్ అయింది? హౌ డిడ్ ద కమ్యూనిటీ రియాక్ట్ టు ద కాన్స్టెంట్ డిస్ట్రప్షన్స్ కాస్డ్ బై ద సైంటిస్ట్? దే లాస్ట్ ఎ ఫార్మల్ కంప్లైంట్ ఏం పెట్టలేదు, మనోడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు వెళ్ళిపోమని. ద రిక్వెస్ట్ సైంటిస్ట్ లీవ్ ద టౌన్. రెండోది కరెక్ట్. దే డిసైడెడ్ టు ఇగ్నోర్ చేద్దాం అనుకున్నారు, లేదు. దే అరేంజ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ పవర్ సప్లై. ఆల్టర్నేటివ్ పవర్ సప్లై ఆల్టర్నేటివ్ పవర్ సప్లై ఏం వాళ్ళకి లేదు, దాని గురించి అక్కడ మెన్షన్ చేయలేదు కూడా. దే అప్లాడెడ్ ద సైంటిస్ట్ ఎఫర్ట్స్. అవునా, సైంటిస్ట్ మెచ్చుకున్నాడా? కానే కాదు, వాళ్ళు మన లైఫ్ డిస్టర్బ్ అవుతుంది ఇతని వల్ల అని చెప్పి అందరూ కలిసి రిక్వెస్ట్ చేసి మనం వెళ్ళిపోమని చెప్పారు. వై డిడ్ ద బాయ్ అసిస్ట్ ద సైంటిస్ట్ డిస్పైట్ ద టౌన్స్ డిసప్రూవల్? వై డిడ్ ద బాయ్ అసిస్ట్ ద సైంటిస్ట్ డిస్పైట్ టౌన్స్ డిసప్రూవల్? ఆ అబ్బాయి టౌన్ లో ఎవ్వరు ఇష్టపడకపోయినా ఆ అబ్బాయి సైంటిస్ట్ ఎందుకు ఇష్టపడ్డాడు? మనకేం తెలుసు కథ ప్రకారం. బికాస్ ఆ అబ్బాయికి సైన్స్ అంటే చాలా ఆసక్తి, నేర్చుకోవడానికి ఒక అవకాశం, సైన్స్ గొప్పది అని భావించాడు కాబట్టి. హీ వాంటెడ్ టు లెర్న్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్స్. అవును, వన్ అవ్వచ్చు. హీ వాజ్ రిలేటెడ్ టు ద సైంటిస్ట్, కానే కాదు, అది చెప్పలేదు. హీ వాంటెడ్ టు బీ పాపులర్, ఆ విషయం ఎక్కడ చెప్పలేదు. హీ వాజ్ పెయిడ్ బై ద సైంటిస్ట్. సో సైంటిస్ట్ అతనికి పే చేశాడు అని కూడా అక్కడ
చెప్పలేదు. హీ వాజ్ ఫోర్స్డ్ బై ది సైంటిస్ట్. ఎవరు ఫోర్స్ చేయలేదు, అతనికి ఇంట్రెస్ట్ ఉండి అతను వెళ్ళి చేశాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఫాల్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్? The young boy saw the scientist activity as an opportunity to learn more about science. ఉన్న ఆప్షన్స్ లో ఫాల్స్ ఏంటని అడిగాడు, ఓకేనా? అంటే 1, 2, 3, 4, 5 లో ఒక 4 ట్రూ ఉండొచ్చు, లేదా అసలు మన ప్యాసేజ్ కి సంబంధం లేదు ఉండొచ్చు. కానీ ఫాల్స్ అంటే ఏంటి? ఇచ్చిన దాన్ని దేనైనా వ్యతిరేకిస్తూ, ఇచ్చిన దేనైనా ట్విస్ట్ చేసి దాని ఆపోజిట్ చెప్తే ఫాల్స్ అవుతుంది. అన్ని చూద్దాం. ద యంగ్ బాయ్ సా ద సైంటిస్ట్ యాక్టివిటీ as an opportunity to learn more about science. అవునా, ఆ కుర్రాడు సైంటిస్ట్ దగ్గర నేర్చుకోవాలి అని అనుకున్నాడా? అదొక అవకాశంగా చూసాడు. ఎస్. సో 1 కరెక్ట్. There was a there was a consensus of opinion among all town residents against the scientist. అందరూ కలిపి మ్యూచువల్ గా అగ్రి అయ్యారు. ఏమని? ఇంకా there is a consensus of opinion among all town residents against the scientist. ఓకే, అంటే ఏంటి? అందరూ కామన్ గా ఒక ఒపీనియన్కి వచ్చారు అతనికి వ్యతిరేకంగా. అవును. ద సైంటిస్ట్ అండ్ ద యంగ్ బాయ్ ఫార్మ్డ్ ఎ బాండ్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ షేర్డ్ ఇంట్రెస్ట్. అవును, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇద్దరు, ఐ మీన్ టు సే, ఇద్దరికి కూడా సైన్స్ అంటే కామన్ గా ఇంట్రెస్ట్ అని అర్థం అక్కడ, నా ఉద్దేశం. ద టౌన్స్ ఫోక్ ఫౌండ్ దెమ్సెల్స్ కాట్ అప్ ఇన్ నైట్లీ డిస్పచెస్ కాస్డ్ విత్ సైన్స్. అవును. ద యంగ్ బాయ్ వాజ్ రిపెల్డ్ బై ద సైంటిస్ట్ యాక్టివిటీస్. అవునా, ఆ యంగ్ బాయ్ చిరాకు పడ్డాడా, విసుక్కున్నాడా సైంటిస్ట్ యాక్టివిటీస్ ద్వారా? కానే కాదు. సో 1, 2, 3, 4 కరెక్టే కానీ 5 కాదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో దెర్ ఇస్ అ కన్సెన్సస్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ఆల్ టౌన్ రెసిడెంట్స్ అని కాకుండా మోస్ట్ అని ఇవ్వాల్సింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఆల్ అని ఇవ్వడు. అలా ఇస్తే అది ఖచ్చితంగా ఆన్సర్ కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 2, 5 రెండు కూడా ఫాల్స్ అవుతాయి. మనకి ఏమి ఇచ్చాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అని అంటే అందులో ఒకటే అని. అదే ఇలా ఇచ్చాడు అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్లాష్ ఆర్ ఫాల్స్ అని, అప్పుడు మోర్ దెన్ 1 ఐడెంటిఫై చేయమని, అప్పుడు మనం 2, 5 కూడా పెట్టచ్చు. అంటే ఆల్ అంటే మరి టౌన్ లో ఆ బాబు, రెండో ఆప్షన్ లో ఆల్ ఉంది, మరి టౌన్ లో ఆ బాబు కూడా ఉన్నాడు కదా, ఆల్ లో అటు రాడు కదా వాడు. వాడికి అయితే సైంటిస్ట్ అంటే ఇష్టం కదా, అందువల్ల. రిజర్వేషన్ కి ఇక్కడ సినోనిమ్ ఏంటి? మనకి ఆ కాంటెక్స్ట్ లో ఏం చెప్పాడు? ఒకసారి అలా ప్యాసేజ్ లోకి వెళ్ళి చూడండి. అక్కడ జనాలందరికీ కూడా ఏంటి మనోడు ఇవ్వచ్చు, ఏంటి మనోడు ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు, మనకి ఇబ్బంది అవుతుంది. డిస్పైట్ ద టౌన్స్ గ్రోయింగ్ రిజర్వేషన్ అండ్ పుష్ బ్యాక్ అగేన్స్ట్ సైంటిస్ట్ అండ్ ఎక్స్పెరిమెంట్స్. జనాలందరికీ కూడా డౌట్ అన్నమాట, ఏంటి అసలు మనోడు ఏం చేస్తున్నాడని. సో ఆన్సర్ ఏమవచ్చు? రిజర్వేషన్ కి సినోనిమ్ ఏంటి? హా, ఏమవచ్చు? సస్పీషియస్ అంటే అనుమానాస్పదంగా. ఓకే, వాళ్ళందరికీ కూడా ఒక రకమైన డౌట్ ఉంది మనోడి మీద. ఓకే, ఒకసారి అన్ని ఆప్షన్స్ క్లోజ్ ఉన్నాయి, ఒకసారి మళ్ళీ చూస్తాను చూడండి. రిజర్వేషన్ అండ్ పుష్ బ్యాక్ అన్నాడు. మనకి అక్కడ ఏం అడిగాడు? సినోనిమ్ అడిగాడు. మిస్గివింగ్, హెసిటేషన్, సస్పిషన్, రిలక్టెన్స్, అన్సర్టనిటీ. రిలక్టెన్స్, మిస్గివింగ్, హెసిటేషన్, సస్పిషన్. ఓకే, మనకి ఏం కావాలి? సినోనిమ్ కావాలి. సో బేసిక్ గా ఇక్కడ రిజర్వేషన్ అంటే మిస్గివింగ్ పర్ఫెక్ట్ వర్డ్ అవుతుంది. బట్ ఇక్కడ చాలా వస్తున్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈస్ యూస్డ్? హెసిటేషన్, మిస్గివింగ్, సస్పిషన్, రిలక్టెన్స్, ఇవన్నీ కూడా ఆన్సర్ అయిపోతాయండి. యాక్చువల్గా ఇక్కడ ఇలా రాకూడదు, ఎందుకంటే రిజర్వేషన్ కి అన్ని సూట్ అయిపోతున్నాయి ఇక్కడ. ఒకసారి చూడండి. ABCDEF. ఫస్ట్ మనం చదువుదాం. వి షుడ్ ఎక్స్టెండ్ అవర్ విజిట్
father, the young girl insisted, completely enchanted by the rustic charm of the village. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది, ఒక విలేజ్ ఉంది, ఒక నాన్న ఉన్నారు, ఒక కూతురు ఉంది. ఆ నాన్న కూతురు, తండ్రి కూతురు ఒక విలేజ్కి వెళ్ళారు. ఆ విలేజ్ లో చూసి ఆమె, వా ఎంత బాగుంది విలేజ్, ఎంత చార్మింగ్ గా ఉంది. ఆ ఆ ఆ ఆ పొలాలు, ఆ వాసన, ఆ మట్టి, దాన్ని రస్టిక్ అంటారు అనమాట. కానీ ఇన్ని పాయింట్స్ ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయడు కాబట్టి ఇది ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. హర్ ఫాదర్, హూ had originally planned a brief visit, found himself trying to convince his daughter that it was time to return home. అమ్మా ఇంక ఇంటికి వెళ్దాం మనం, చాలు. ఆమె బతిమాలిందంట, నాన్న ఉందా నాన్న, బాగుంది విలేజ్, ఇంకా ఎక్కువ నాళ్ళు ఉందాం. అది ఫస్ట్ సెంటెన్స్. లేదమ్మా అలా కాదు, మనం కొన్నాళ్ళకే వచ్చాం కదా మరి, వెళ్దాము అని చెప్పి బతిమాలుతున్నాడు. ఖచ్చితంగా ఏ తర్వాత బి రావాలి, ఎందుకంటే ఏలో రిక్వెస్ట్ పెట్టింది, బిలో మనోడు వద్దన్నాడు, కాబట్టి ఏ తర్వాత బి రావాలి. సి అంటే it had all started when her father mentioned that he was undertaking a trip to the village, invoking his daughter an enthusiastic wish to accompany him. సో మనకి ఫస్ట్ ఏమవుతుందంటే, కథంతా ఫాదర్ అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ఫాదర్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి ఫస్ట్ మనోడు అసలు ట్రిప్ వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఓకే, అందుకని సి ఫస్ట్ అవుతుంది. సి అవుతుందండి. ఫస్ట్ మనోడు ఇంకా ట్రిప్ వెళ్దామని అనుకున్నాడు. ఆమెకి ఒక కోరిక ఉంది, నాన్న నేను వస్తానని. ఆమె కోరికని అతను ఒప్పుకున్నాడు. హీ అగ్రీడ్ అండ్ దే ఎంబార్క్డ్ ఆన్ ది విలేజ్ జర్నీ టుగెదర్. ఎంబార్క్ అంటే విలేజ్ ప్రయాణం మొదలు పెట్టారని. నాట్ రియలైజింగ్, ఆమెకి ఆమెకి చాలా ఆసక్తి కలిగిందంట విలేజ్కి వెళ్ళాక. 1 2 ఏమైంది, వాళ్ళ నాన్నగారు చాలా సర్ప్రైజ్ అయ్యారంట. ఏంటి, మచ్ టు హర్ ఫాదర్ సర్ప్రైజ్, షీ ఫెల్ ఇన్ లవ్. మరి చూసింది కదా విలేజ్, చూసాక ఏమైంది, విలేజ్ తో చాలా ఇంట్రెస్ట్, చాలా లవ్ లో పడింది విలేజ్ తో, అంటే బాగుంది అని. అట్ ఫస్ట్ గ్లాన్స్ అండ్ ఎక్స్ప్రెస్ డిజైర్ టు స్పెండ్ మటుకి ఎక్కువ కాలం ఉందాం అనుకుంది అనమాట. ఓకే, అప్పుడైంది. సో ఫస్ట్ సి, ఫస్ట్ వన్ సి కదా, ఇట్ హెడ్ ఆల్ స్టార్టెడ్. ఓకే, అప్పుడేమైంది, పోజింగ్ జెంటల్ స్మైల్స్ ఫాదర్ దే వుడ్. మీకు ఇది లాస్ట్ అవుతుంది 1 2 3, 1 2 3 4, ఇది 6 అవుతుంది. ఎందుకంటే చూడండి, ఎట్ లాస్ట్ ఆమెని, లేదు నాన్న మనం వెళ్దాము, కావాలంటే మళ్ళా వద్దాము అని రిక్వెస్ట్ చేశారు అని చెప్పారు అనమాట. ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి ఫైనల్ గా కన్విన్స్ చేస్తాడంట. పర్సువేడ్ అంటే కన్విన్స్ చేయడం. సో ఇది 6th పాయింట్ అవుతుంది. ఇప్పుడు 4 ఏమొస్తుంది చూడండి, ఫస్ట్ ఇతనికి ఆలోచన పుట్టింది, ఆమె కూడా ఆమె ఇష్టాన్ని వ్యక్తపరిచింది, దానికి అతను ఒప్పుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ సైట్ లోనే ఆమె చాలా ఇష్టం పడింది. ఓకే, ఆమె తర్వాత రిక్వెస్ట్ చేసింది, నాన్న ఇక్కడ ఉందా నాన్న. 1 2 3 4 అంటే వాళ్ళ నాన్నగారు అన్నారు, లేదు, ఆయన ఆయన కన్విన్స్ చేశారు, ఆమెను కన్విన్స్ చేశారనమాట. ఫౌండ్ ట్రైంగ్ టు కన్విన్స్ ఫాదర్. చిన్న కరెక్షన్ ఉంది, మళ్ళీ చెప్తానండి, జాగ్రత్త చూడండి. నేను ఈ ఆర్డర్ చూస్తున్నాను, మీరు కూడా ఆర్డర్ చూడండి ఒకసారి. మీ లాజిక్ నా లాజిక్ ఒకసారి మ్యాచ్ చేసుకోండి. ఫస్ట్ ఏం వస్తుంది అంటే సి వస్తుంది, బాగుంది. తర్వాత 2D వచ్చింది, తర్వాత 3 వచ్చింది, తర్వాత ఈ తర్వాత ఏ వచ్చింది, తర్వాత ఎఫ్ఎం 6 వచ్చింది. సరిపోయింది. చూడండి, ఫస్ట్ ఆమె ఏమన్నాడు, అతను ఏమన్నాడు, ఇట్ ఆల్ స్టార్టెడ్, ఇది ఫస్ట్ ఆమె కోరుకుంది, తర్వాత అగ్రి అయ్యాడు. అగ్రి అయ్యాక ఏమైంది, ఆమె వెళ్ళి ఎలాగైనా విలేజ్ చాలా ఇష్టపడింది కాబట్టి నాన్న ఇంకా ఉన్నావు అని అడుగుతుంది ఎక్స్టెంట్. ఓకే, అతను అన్నాడు, ఫాదర్ వుడ్ కన్విన్స్ కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత లాస్ట్ ఏంటి, ఆయన లే ఆ కన్విన్స్ చేయడంలో గెలిచాడు ఆయన ఫైనల్ గా. సరే అమ్మా వెళ్తాం, మళ్ళా వస్తామమ్మా ఖచ్చితంగా అని చెప్పి చేశాడు. సో ఇది ఫైనల్ ఆర్డర్. ఓకే, దీన్ని బట్టి మీకు 1 2 3 4 5 6 వచ్చేస్తాయి. సో ఫస్ట్ సెంటెన్స్ సి, సెకండ్ సెంటెన్స్ డి, థర్డ్ సెంటెన్స్ ఈ, ఫోర్త్ టైం వచ్చి ఏ, లాస్ట్ టైం వచ్చి
F. ఓకే, ఇప్పుడు ఇందులో స్పెల్లింగ్ ఎర్రర్ చూడండి. క్యాన్సిలేషన్, ఓకే, క్యాన్సిలేషన్, ఓకే, ఇష్యూడ్, ఓకే, జర్నలిస్ట్, ఓకే, ఫ్రీక్వెంట్, ఓకే, అరాంట్స్ తప్పండి. అదే అది ఎంట్రెన్స్. ఎర్ర ఏమొస్తుంది అక్కడ, స్పెల్లింగ్ ఏమొస్తుంది? అది ENTRANTS, ఎంట్రాన్స్. ఎంట్రెన్స్ అంటే ఎంటర్ అయ్యారు. సో నెక్స్ట్ చూడండి, ఇల్లీగల్ కరెక్టే, యాక్సెంచువేటింగ్ తప్పు. యాక్సెంచువేటింగ్ ఏమొస్తుంది? ఒకసారి 15 చేద్దాం. డిస్పైట్ డిఎస్పిఐటి సరిపోయింది, కంప్లీషన్ సరిపోయింది. అది డీలిమిటేషన్ స్పెల్లింగ్ తప్పు. ఏం రావాలండి? డీలిమిటేషన్, అది DELIMITATION. డీలిమిటేషన్. ఓకే, నెక్స్ట్ చూడండి, యాక్సెంచువేట్ స్పెల్లింగ్ చూడండి. యాక్సెంచువేట్, ఇల్లీగల్ సరిపోయింది. యాక్సెంచువేట్ ఏం రావాలి? ACCEN రావాలి. అది ఏం రావాలి? ACCEN రావాలి. యాక్సెంచువేట్. తర్వాత రికవరీ స్పెల్లింగ్ చూడండి. రికవరీ 17th వెనుక చేస్తున్నాం మనం. ఇన్నోసెంట్ చూడండి. ఇన్నోసెంట్, INNOCENT వస్తుందా, ANT వస్తుందా? ఇన్నోసెంట్ CENT వస్తుంది. CENT వస్తుంది ఇన్నోసెంట్. CENT. తర్వాత విత్ డిప్రిషియేటింగ్ కరెన్సీ, CURRENCY కరెన్సీ, అండ్ రైజింగ్ ఇన్ఫ్లేషన్, ప్రాస్పెక్ట్స్ ఆఫ్ సస్టైనింగ్ ఇన్వెస్ట్మెంట్, రికవరీ, RECOVERY వస్తుంది. VERY వస్తుంది. ద రిజల్ట్ వాజ్ ద బెస్ట్ దట్ కుడ్ బి ఎక్స్పెక్టెడ్ అండి. హూ కుడ్ బి ఎక్స్పెక్టెడ్ కాదు. మనుషులకి హూ అనాలి, మనుషులు కాని వాటికి దట్ లేదా విచ్ వస్తాయి. సో ఎర్రర్ బిలో ఉంది. పీపుల్ ప్రిఫర్ మొబైల్ ఫోన్స్. గుర్తుపెట్టుకోండి, ప్రిఫర్ తర్వాత ఎప్పుడు రావాల్సింది దాన్ కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రిఫర్ తర్వాత ఎప్పుడు రావాల్సింది దాన్ కాదు, రావాల్సింది TO2. సో మిస్టేక్ సిలో ఉంది. వన్ ఆఫ్ ద ఎయిమ్స్, వన్ ఆఫ్ ద కార్స్, వన్ ఆఫ్ ద బైక్స్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద విక్టిమ్స్, వన్ ఆఫ్ ద తర్వాత వచ్చేదానికి ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్ లోనే ఉండాలి. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? బి ఎర్రర్. After planting the time bomb, the terrorist quickly left the building, bag and baggage. ఇక్కడ మనకి పంక్చువేషన్ లేక కన్ఫ్యూజన్ అవుతుంది, కానీ ఇదంతా సరిపోయింది. ఏంటంటే మనోడు బాంబు పెట్టాక ఆ బిల్డింగ్ ని, అక్కడ ఉన్న బ్యాగ్ ని, బ్యాగేజ్ ని వదిలేసి వెళ్ళిపోయాడట. బాంబు అందులోనే పెట్టాడు కాబట్టి. సో పర్ఫెక్ట్, సరిపోయింది. యాన్ యూనివర్సిటీ కాదండి, అది యూతో మొదలైన ప్రతిసారి యాన్ రావాలని లేదు. అది ఏ యూనివర్సిటీ. ఏం రావాలండి? ఏ యూనివర్సిటీ. This year annual salary
డాష్ డస్ నాట్ మ్యాచ్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ఇక్కడ అతను మాట్లాడుతున్న శాలరీ కాబట్టి అబేస్డ్ అంటే ఇన్సల్ట్ చేయడం అది రాదు ఇక్కడ. మార్టిఫై అన్న ఇన్సల్ట్ చేయడమే. యాడమెంట్ అంటే చాలా మొండి అయి. ఇండీలబుల్, ఇండీలబుల్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను. ఇండీలబుల్ అంటే సంథింగ్ దట్ కెనాట్ బి రిమూవ్డ్ అని అర్థం. ఓకే, ఇంక్ కానీ ఏదైనా రిమూవ్ చేయలేమని. నాట్ ఏబుల్ టు బి ఫర్ వాట్, మర్చిపోలేము అని. ఇండీలబుల్ అంటే అన్డిలీటబుల్ అని అన్నట్టు అనమాట, అండూ చేయడం కావద్దు. సో శాలరీ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇంక్రిమెంట్ కరెక్ట్ వర్డ్. ఇన్ఫ్లేషన్ తో పాటు శాలరీ సమానంగా పెరగట్లేదు అని చెప్తున్నారు. A peace, a peace negotiation has been in dash for last 25 years, and the hope it has this would culminate in lasting settlement. అంటే ఒక నెగోసియేషన్ అయితే జరుగుతుందంట, అదైతే బాగా సెటిల్మెంట్ బాగానే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పీస్ నెగోషియేషన్ హ్యాస్ బీన్ ఇన్ ప్రోగ్రెస్. కాంగ్రెస్ డిస్ట్రెస్ రిగ్రెస్ సప్రెస్ అసలు ఈ కాంటెక్స్ట్ సూట్ కావండి. నెగోసియేషన్ కాబట్టి 25 years నుంచి అవుతుంది అంటున్నాడు కాబట్టి అది ప్రోగ్రెస్ అవుతుంది. దిస్ ఇయర్ సూపర్ హాట్ సమ్మర్ షుడ్ బి ఎ డాష్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ యెట్ లెర్న్ ఫ్రమ్ ఎర్లియర్ ఈవెంట్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, ఎరటిక్ రైన్ఫాల్స్. గతంలో చూసినవన్నీ చూస్తే, మనం గతంలో అయిన దాన్ని బట్టి నేర్చుకోకపోయినా కూడా ఈ ఇయర్ మనకు వెదర్ కనుక చూస్తే సమ్మర్ ఇది మనకు ఒక ఇదవంట, ఒక వార్నింగ్ అంట. ఎంటర్టైనింగ్ కాదు, కేనింగ్ కాదు, వార్నింగ్ అవుతుంది. బ్యానింగ్ అర్నింగ్ కూడా కాదు, ఓన్లీ సూట్ అయ్యేది. అక్కడ వెదర్ కోసం చెప్తున్నాడు, టెంపరేచర్స్ రైజ్ అయ్యి అంటున్నాడు, వార్నింగ్ మాత్రమే. సోషలిజం ఇస్ అ పొలిటికల్ లెగసీ ఎస్టేట్ డివైస్ క్యాపిటల్ ఫార్చ్యూన్. చూడండి, పొలిటికల్ తర్వాత సూట్ అయ్యేవి కోలొకేషన్ అంటారు, రెండు పదాలు కలిసి రావడం. పొలిటికల్ ఫార్చ్యూన్, పొలిటికల్ క్యాపిటల్, పొలిటికల్ డివైస్ అంటే ఈ కాంటెక్స్ లో పొలిటికల్ లెగసీ అంటారు పొలిటికల్ లెగసీ అంటారు. ఏదైతే తరతరాలుగా వస్తుందో అని అర్థం. Enforcement agencies must be allowed to use scientific methods to dash and detect crime. ఓకే, ఇలా ఇచ్చుంటే బాగున్నాను. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మస్ట్ బి అలౌడ్ టు యూస్ సైంటిఫిక్ మెథడ్స్ టు డిటెక్ట్ అండ్ డాష్ క్రైమ్ అని. అంటే క్రైమ్ ని డిటెక్ట్ చేసి తద్వారా దాన్ని ఆపుతాం అనమాట. అడ్వెంట్ అంటే ఏదైనా రావడం, ఫెర్వెంట్ అంటే ఫుల్ గా జోష్ లో ప్యాషన్ తో ఫుల్ హ్యాపీగా ఎక్సైట్మెంట్ తో ఉండడం, ప్రివెంట్ అంటే దానిని ఆపడం, రిపెంట్ అంటే ఏదైనా చిరాకు పడడం, రిపెంటింగ్ అంటే పశ్చాత్తాపడడం, ఇన్వెంట్ అంటే తెలిసి కనిపెట్టడం. ఇక్కడ క్రైమ్ ని ఆపాలి, జరగకుండా ఆపాలి. సో ప్రివెంట్ కరెక్ట్ గా సూట్ అవుతుంది. డిటెక్ట్ అండ్ ప్రివెంట్ అని వస్తే బాగుంటది, ప్రివెంట్ అండ్ డిటెక్ట్ కాకుండా. 29 ఇప్పుడున్న లెఫ్ట్ రోస్టెడ్, రిగ్రెషన్, అన్స్టేబుల్ అవి కొంచెం జంబుల్ చేసి చూడండి ఎలా ఉన్నాయో. ఆఫ్టర్ ట్రూప్స్ లెఫ్ట్ ఇక్కడ దాకా సరిపోయింది. ద వార్ టోర్న్ కంట్రీ, ఈ యుద్ధ భూమిని వదిలేసాక. రిసార్టెడ్ అక్కడ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. రిసార్టెడ్ తర్వాత టూ రావాలి ఎప్పుడు. ఏం రావాలండి? రిసార్టెడ్ తర్వాత ఇంగ్లీష్ లో ఎప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి ఎతకండి షో రిసార్టెడ్ అనే సెంటెన్స్ అని, అన్ని చోట్ల రిసార్ట్ తర్వాత టూ వస్తుంది మీకు. సో అందుకనే బీని తీసుకెళ్ళి నేను సి ప్లేస్ లో పెడతాను. ఓకేనా, బీని తీసుకెళ్లి సి ప్లేస్ లో పెడితే మనకి సెకండ్ లో సిబి ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు చదవండి. ఆఫ్టర్ ట్రూప్స్ లెఫ్ట్ ద వాటర్ కంట్రీ, రిగ్రెషన్ అకర్డ్ వెన్ ద సిటిజన్స్ రిస్టోర్ టు దేర్ అన్స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో బేసికల్ గా ఈ రెండు ఇక్కడ రివర్స్ అయితే అర్థం వస్తుంది. దాంట్లో అర్థం వస్తేనే అది మీ ఆన్సర్ అవుతుంది. కాబట్టి రిసార్టెడ్ అండ్ రిగ్రెషన్ ఇంటర్చేంజ్ చేశాను. ఫాలోయింగ్ ద అటెండెన్స్ కాదండి, మీరు అన్ని జాగ్రత్త చూడండి. ఒక కంపెనీ కోసం మాట్లాడుతున్నాడు, కోవిడ్ కోసం మాట్లాడుతున్నాడు, మళ్ళా జనాలు ఆఫీస్కి రావడం కోసం మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ అటెండెన్స్ ప్లేస్ లో మనకి అక్కడ పాండమిక్ పెట్టండి. ఫాలోయింగ్ ద పాండమిక్ అంటే పాండమిక్ అయిపోయిన తర్వాత, కోవిడ్ అయిన తర్వాత, ద ఫిన్టెక్ ఫర్మ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. రిక్వైర్డ్ ఇంక్రీజ్డ్ కాదండి, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ ఆఫీస్, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ ఆఫీస్ ఏంటి? గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్. మళ్ళీ చెప్తాను చూడండి. పాండమిక్ ద ఫిన్టెక్ ఫర్మ్ gradually increased office attendance from 1 day per week initially to now
నౌ రిక్వైరింగ్ ఎంప్లాయీస్ టు బి ప్రెసెంట్ ఎట్ ద ఇక్కడ మీరు చూస్తే సిఏడిబి అయిపోయింది. సి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ ప్లేస్కి వెళ్ళిపోయింది, డిఎం వచ్చి బి ప్లేస్కి వెళ్ళిపోయింది. అప్పుడే అర్థం వస్తుంది. ఓకే, సో విత్ దిస్ వీఆర్ డన్ విత్ ద పేపర్. See you again.